లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది అన్నది ఒక పాయింట్. చాలా ఉంటాయి, అందులో ఒక కంటెంట్ అన్నమాట ఇది. మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఎలా చెప్పచ్చంటే, మీ యొక్క చతుర్థాధిపతిని, మీ యొక్క భాగ్యాధిపతి చూస్తున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇద్దరు పరస్పరం చూసుకుంటున్నారు, అది ఇంకా మంచిది. లేదు భాగ్యాధిపతి మీ యొక్క చతుర్థాధిపతిని చూస్తున్నారు, అది కూడా మంచిదే. లేదు భాగ్యాధిపతి చతుర్థాధిపతి కలిసి ఉన్నారు, అది కూడా లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది. వీళ్ళు చూసుకుంటున్న కలిసి ఉన్న లక్ష్మీ కటాక్షం అని చెప్పాం కదా, వీళ్ళు కలిసి ఉంటున్నప్పుడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నారు అనుకుందాం. చతుర్థాధిపతి యొక్క ఉచ్చస్థితిలో కానీ భాగ్యాధిపతి యొక్క ఉచ్చస్థితిలో కానీ ఉన్నట్లయితే అది ఇంకా ఈ ధనయోగాన్ని సూచిస్తుందండి. ఇంకా మీకు బాగా పలుకుబడి పరపతి ఇవన్నీ కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ మీకు చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నప్పుడు చతుర్థాధిపతి నీచం పట్టే స్థానంలో కానీ భాగ్యాధిపతి యొక్క నీచం పట్టే స్థానంలో కానీ అస్సలు ఉండకూడదు. అలా ఉన్నారు అంటే కనుక లక్ష్మీ కటాక్షం అన్నది చాలా ఇబ్బంది అవుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే నీచం పట్టకూడదు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అది కోణ స్థానాలు అయితే, అంటే పంచమ స్థానం కానీ భాగ్యస్థానం కానీ, అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే ఉండి చతుర్థాధిపతి కూడా అక్కడే ఉన్నాడు, అది చాలా మంచిది. లేదు ఈ పంచమ స్థానంలో చతుర్థ భాగ్యాధిపతులు కలిసి ఉన్నారు, అది ఇంకా మంచిది. లగ్నాన్ని మనము కోణము కేంద్రం అనుకుంటాం కాబట్టి అక్కడ కూడా తీసుకోవాలి. లగ్నంలో కూడా చతుర్థాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం, అది కూడా లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది. ఎవరికైతే ఇలా కలిసి ఉన్నా చూసుకుంటున్న జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పచ్చు.